రోడ్డుని బంద్ చేసి మీ బిల్డింగ్ కట్టుకుంటే మేమేమో రోడ్ చుట్టూ తిరిగి వెళ్ళాలా? దేనికి వెళ్ళాలండి? ప్రజలు దేనికి వెళ్ళాలండి? ఇది ప్రజాస్వామ్యం. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. దిస్ ఇస్ డెమోక్రసీ. హలో గైస్, ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే స్మార్ట్ సిటీ వైజాగ్లో మార్పు చేర్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారి స్వల్ప ప్రయోజనాల కోసం చేసుకున్న వాటిని అన్నింటినీ కూడా ప్రజలు అధికారులు అణగదొక్కేస్తున్నారు. ఆర్కే బీచ్ చిన్నవాల్తేరు నుంచి బొల్లే కాలేజీ మద్దిలపాలెం వరకు వెళ్లే సులువైన మార్గాన్ని గతంలో విశాఖ ఎంపీగా పనిచేసిన ఎంవీవీ సత్యనారాయణ గారు తన స్వలాభం కోసం వీఐపీ రోడ్డు టైకూన్ రెస్టారెంట్ దగ్గర ఉన్న ఒక కార్నర్ని మూసేసి ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టారు. కానీ పాలన మారాక అడ్డుగా ఉన్న యొక్క అన్నింటిని కూడా తొలగించారు. ఇలా ఉంటే వైజాగ్లో జోడుగులపాలెం దగ్గర ఉన్న వ్యూ పాయింట్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా పెట్టిన గత ప్రభుత్వం యువకులు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్గా దాన్ని మార్చి గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను చూపించారు. ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే కొంతమంది టీడీపీ శ్రేణులు విశాఖలో రుషికొండ మీద ఉన్న క్యాంప్ ఆఫీస్ పైన తమ పార్టీ జెండాను ఎగరవేస్తూ తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. లైక్ చేసి కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.